మాస్టర్ మూవీ అనేసరికి అసలు మామూలుగానే ఇప్పుడున్న కాంపిటీషన్లో మ్యూజిక్ మెయిన్ రోల్. ఇలాంటి సినిమాలకి ఇంకా ఎక్కువ ఎలివేషన్స్ కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. నీకు ఎక్కడన్నా నువ్వు అంటే నాకు తెలిసినంత వరకు నేను విన్న డైరెక్టర్ల వరకు వాళ్ళు కాంప్రమైజ్ అయినా నువ్వు కాంప్రమైజ్ కావనేది ఒకటైతే ఉన్నది. ఇది ఇంకా బాగా చేస్తే బాగుండు కానీ అలాంటి సిచ్యువేషన్ కానీ ఇద్దరి మధ్యన ఏదైనా డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. అసలు నా స్టూడియో నుంచి అన్కాంప్రమైజ్డ్గా వీ బోత్ వర్క్డ్. వీ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్. బట్ సుజిత్కి నాకు ఉండే ఒకే క్వాలిటీ ఏంటంటే తను అస్సలు కాంప్రమైజ్ అనే వర్డ్ యూజ్ చేయడు. అండ్ నేను కూడా మొండి నా కొడుకుని, చాలా మొండి నాకు. నేను దాన్ని బికాస్ ఒకటి నచ్చేసిందంటే దాన్ని నేను చెక్కేస్తాను. మ్యాక్సిమం ఎంత మ్యాక్సిమం చేయగలం, ఒక హ్యూమన్గా ఎంత ఎఫర్ట్ పెట్టగలం, అది వర్క్లో కానీ సౌండ్ డిజైన్ కానీ ఎంత పెట్టేయగలం మ్యాక్సిమం. ఓహో ఇది ఈ థ్రాటిల్ ఇంకా అయిపోయింది అన్నంత వరకు చాలా గట్టిగా ఐ వర్క్డ్ ఫర్ దిస్ ఓజీ. బికాస్ ఐ హ్యాడ్ టు ఆన్సర్ సో మెనీ థింగ్స్. ఐ థింక్ ఓజీ వాస్ మై రైట్ స్పేస్ టు గివ్ ఇట్ బ్యాక్ టు పీపుల్ హూ హ్యావ్ థ్రోట్ స్టోన్స్ ఆన్ మీ. అవి కూడా ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు మీ గురించి కొన్ని కామెంట్స్ వచ్చేవి ఇదివరకు, ఏది సోషల్ మీడియాలో ఏమని కాపీ అని. ఇప్పుడు అలా అనటానికి ఎవరికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఏది పట్టుకున్నా కానీ బ్లాక్ బస్టర్ అనే ఒక ఇది ఉంది కాబట్టి ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు. ఒక క్రియేటివ్ పర్సన్గా మీకు అలాంటి రూమర్స్ విన్నప్పుడు, అలాంటి సోషల్ మీడియాలో ఇది విన్నప్పుడు ఎలా అనిపించేది? ఇప్పుడు ఎలా ఉంది? అలా లేదు. ఇప్పుడు మేము అన్నిటికీ ప్రెస్ మీట్ పెట్టలేము కదా. పిల్ల చావు వచ్చి ఈజ్ నాట్ మై ఇది ఎన్నిసార్లు చెప్పాను. ఇది చెప్పారు, అది పూరి గారు వాంటెడ్ దట్ సాంగ్, ఈ వాంటెడ్ దట్, అలా అదే కావాలన్నారు. సో అలా కొన్ని రెఫరెన్సెస్ ఉంటాయి, దాన్ని మేమేం చేయలేం. కొన్ని ఇన్స్పైర్ అవుతాం, కొన్ని కాపీ అనేది అలా వాంటెడ్గా అలా జరిగేది. ఇన్స్పైరింగ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. వి ఇన్స్పైర్ సంథింగ్ మేబీ. ఇలా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ టేకెన్ ఇన్ రైట్ స్పిరిట్ అండి. అది అంతే. అది ఏం చెప్పాలి ఇంకా. వి మ్యూజిక్ డైరెక్టర్స్ వి ఆల్ హ్యావ్ దిస్ ఇష్యూస్. అందరికీ ఉంటాయి, ఎక్కడో వస్తూ ఉంటాయి. బట్ ఉండే ఒకే సాఫ్ట్వేర్ టేబుల్ అందరి దగ్గర ఉన్నాయి. ఎవ్రీబడి యూసెస్ ద సేమ్ సాఫ్ట్వేర్ టేబుల్స్. అందరికీ ఏం అవైలబుల్ ఉన్నాయో అవే టేబుల్. ఇక్కడ ఎవడో ఆలోచన ఎలా ఉంటుందో వాడు అలా కొత్తగా తీస్తాడు, సర్వే అవుతాడు. సో ఇక్కడ నౌ ఇట్స్ బీన్ మోర్ ఈజీ. ఎందుకంటే మేము ఫైర్ స్ట్రామ్ పార్ట్ రిలీజ్ చేసిన వెంటనే ఒక 40 మంది దాన్ని ఆర్ఆర్ వాయించేశారు ఆల్రెడీ. యూట్యూబ్లో కానీ చాలామంది దాన్ని ఎక్స్టెన్షన్ వర్షన్స్ కానీ ఆర్కెస్ట్రల్ వర్షన్ కానీ చాలా చేసి పెట్టేశారు. అవన్నీ మేము చూసి నేర్చుకుంటున్నాం. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు లెర్న్, నేర్చుకోవడం తప్ప. సో ఇక్కడ ఏం తప్పులేదు వాళ్ళు అన్నా కూడా. సో యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అది కాదు, ఇప్పుడు ఏ పిక్చర్ పట్టుకున్నా కానీ బ్లాక్ బస్టర్ అనే ఒక ఇది వచ్చింది కదా, ఆ వేరియేషన్ గురించి లేదు. ఇట్స్ ఆల్ గుడ్ లెర్నింగ్ అండి. ఎవ్రీథింగ్ కమ్స్ త్రూ ఎక్స్పీరియన్స్ కదా. రోడ్లో మనం వెళ్తాం, ఇప్పుడు సడన్గా మనం తెలియని రోడ్లో ప్రయత్నించినప్పుడు ఎక్కడో స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, మనం చూసుకోం, గుద్దేస్తాం, వెళ్ళిపోతాం. సో ఇప్పుడు తెలిసిన రూట్లో పడ్డాం కాబట్టి, సో ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఎక్కడ ఇలా ఉంటాయి అన్నీ తెలుస్తుంది కాబట్టి, సో ఇంకా ఆ థాట్స్ కరెక్ట్గా బ్రెయిన్లో తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడంలో ఐ థింక్